హైదరాబాద్ మియాపూర్లోని మ్యాన్ హోల్లో పడి గల్లంతైన బాలయ్య ఆచూకీ 18 గంటలైనా లభించలేదు. బాలయ్య కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. హైడ్రా, డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎస్డీఆర్ఎఫ్ టీం కూడా గాలిస్తోంది. నాలాలోకి వెళ్లి గాలించేందుకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది యత్నిస్తోంది. అయితే నాలాలో బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలు కష్టతరంగా మారాయి. ఆక్సిజన్ కిట్తో లోనికి వెళ్లేందుకు సిద్ధపడుతోంది ఎస్డీఆర్ఎఫ్ టీం. చీకటి పడకముందే రెస్క్యూ పూర్తి చేయాలని లక్ష్యంగా పనిచేస్తోంది. హైదరాబాద్ మియాపూర్లోని మ్యాన్ హోల్లో పడి గల్లంతైన బాలయ్య ఆచూకీ 18 గంటలైనా లభించలేదు. బాలయ్య కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. హైడ్రా, డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎస్డీఆర్ఎఫ్ టీం కూడా గాలిస్తోంది. నాలాలోకి వెళ్లి గాలించేందుకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది యత్నిస్తోంది. అయితే నాలాలో బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలు కష్టతరంగా మారాయి. ఆక్సిజన్ కిట్తో లోనికి వెళ్లేందుకు సిద్ధపడుతోంది ఎస్డీఆర్ఎఫ్ టీం. చీకటి పడకముందే రెస్క్యూ పూర్తి చేయాలని లక్ష్యంగా పనిచేస్తోంది. మియాపూర్ నుంచి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందిస్తారు. ప్రేమ్, స్వప్న, నిన్న జరిగినటువంటి ఒక ప్రమాదం నేపథ్యంలో కూడా అప్రమత్తమైనటువంటి అధికారులు నిన్నటి నుంచి కూడా ఒక రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి కూడా సుమారు ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అటు హైడ్రా కావచ్చు, అలాగే ఫైర్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క నాలాలో కావచ్చు, ఒక నాలాకి కనెక్టింగ్ ఉన్నటువంటి క్యాచ్ పిట్లన్నింటినీ కూడా పూర్తిగా చెక్ చేసినప్పటికీ కూడా బాలయ్యకి సంబంధించినటువంటి ఎలాంటి ఆచూకీ కూడా ఇప్పటి వరకు లభ్యమవ్వలేదు. దీంతో అటు ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బందిని కూడా రంగంలోకి దింపారు అధికారులు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఈ యొక్క మొదటగా ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం నుంచి కూడా పూర్తిగా ఈ యొక్క నాలా ఎండేంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆపరేషన్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూడొచ్చు, ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా వారికి సంబంధించినటువంటి టీం కూడా పూర్తిగా ఈ యొక్క నాలాలోకి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు ఈ యొక్క నాలా ద్వారా కూడా లోపల ఉన్నటువంటి ఆ యొక్క పైపుల ద్వారా కూడా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా ఇద్దరు సిబ్బంది ఈ యొక్క నాలా ద్వారా కూడా పూర్తిగా లోపల ఉన్నటువంటి పరిస్థితులను కూడా వెతుకుతున్నారు. ముఖ్యంగా ఎక్కడైనా ఈ యొక్క బాలైనటువంటి వృద్ధుడు ఇందులో ఉన్నటువంటి ఏదైనా పైప్ కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి లోపల బాగా పేరుకున్నటువంటి మడ్ అలా సిల్ట్ కూడా ఉన్నది, అందులో ఎక్కడైనా చిక్కుకున్నటువంటి అనుమానంతో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఈ యొక్క నాలాలో పడ్డాడో అక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పూర్తిగా నాలాలోకి దిగి వెతుకుతున్నటువంటి ప్రయత్నాలు అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సుమారుగా 30 మంది సిబ్బంది కూడా ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొన్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క 50 మీటర్ల దూరంలో ఒక క్యాచ్ పిట్ ను కూడా ఓపెన్ చేసి ఇందులో ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఇందులోకి దిగి ఆ యొక్క బాలయ్యకు సంబంధించినటువంటి ఆచూకీని వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క నాలాకు సంబంధించి సుమారుగా అంటే ఒక 1/2 కిలోమీటర్ తర్వాత చెరువులో కలుస్తుంది. ఆ యొక్క చెరువు దగ్గర కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ ముఖ్యంగా ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చిన తర్వాత ఇందులో ముందు వరకు వెళ్లేటువంటి అవకాశం లేనటువంటి వారు ఆలోచించినటువంటి విధానంలో భాగంగా కూడా మరొకసారి మొదటి నుంచి కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే సుమారుగా 20 గంటల పైగా కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో చీకటి పడేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు మరొకసారి వర్షం కనుక కురిస్తే ఈ యొక్క ఆపరేషన్ కి ఆటంకం కలిగేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి నేపథ్యంలో కూడా అధికారులంతా కూడా అప్రమత్తమై ఈ యొక్క ఆపరేషన్ ని వెంటనే పూర్తి చేసే విధంగా కూడా ఈ యొక్క పనులను కూడా ముమ్మరం చేస్తున్నారు. ఇక్కడ నుంచి కేవలం మరొక 200 మీటర్ల వరకు కూడా ఇప్పటికే 300 మీటర్ల వరకు కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కూడా పూర్తి చేయడం జరిగింది. మరొక 200 మీటర్ల వరకు కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తే ఇందులో బాలయ్యకి సంబంధించిన ఆచూకీ దొరుకుతుందా లేదనేటువంటి క్లారిటీ కూడా దొరుకుతుంది. ఒకవేళ ఇక్కడ కనుక ఈ యొక్క బాలయ్యకి సంబంధించిన ఆచూకీ దొరకకపోతే నేరుగా ఏదైతే చెరువులో కలుస్తుందో ఆ యొక్క చెరువులో ఆపరేషన్ కూడా ముమ్మరంగా చేసేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. స్వప్న. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రేమ్.
తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.